దేవుని నామమున మరొకసారి మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు బలలో చేయి వేసే ముందు దేవుడి మాటలను మనం ధ్యానం చేస్తూ ప్రభు బలలో చేయి వేద్దాం. ఆ యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ 10వ అధ్యాయంలో 3 విషయాలను మనం చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ మాట ఏం చెప్పాని అంటే, దేవుని యొక్క మాట, ప్రామిస్ అనేటువంటి మాట కోసం మనం చెప్పుకున్నాం. పవర్ ఆఫ్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానములో ఎంత శక్తి ఉంది అని చెప్పాం. అదే మాటను కొనసాగిస్తూ పవర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఇక్కడ కనబడతాది. ఆ తరువాత పవర్ ఆఫ్ ప్రేయర్ ఆ కిందన ఉంటుంది అనమాట. ప్రార్థన ఎంత శక్తి కలిగిందో ఈ 3 విషయాలు ఇందులో ఈ 10వ అధ్యాయంలో నేను చదివినటువంటి దగ్గర నుంచి ఉన్నాయి. అయితే ఇంతకు ముందు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఒకవేళ ఆలోచిస్తే దేవుని శక్తిని మనం అంచనా వేయలేం. దేవుని శక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఆయన శక్తి ఇంత, ఆయన శక్తి ఇంత అని మనం ఎక్కడ కూడా అంచనా వేయగలరు ఎవరైనా? ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయింది ఇంతకుముందు చెప్పినప్పుడు. దేవుని శక్తి అపరిమితమైనది. ఇక్కడ 2 సంగతులు అక్కడ దేవుడు చేసినట్లుగా మనకు అర్థమవుతాయి. మీరందరూ దేవుని వాక్యం చదువుకున్నవారు కాబట్టి మీరు చదివినటువంటి మాటల్లో దేవుడు చేసిన 2 పనులు అక్కడ మీకు అర్థమవుతాయి. ఒక బలమైన యుద్ధ సంగతులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ దీన్ని యుద్ధ కాండ అని పెట్టుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, తమ్ముడు రామాయణంలో ఉన్న యుద్ధ కాండని తీసుకొని పెడతారు అనుకుంటున్నారా? యుద్ధ కాండ అంటే యుద్ధానికి సంబంధించినటువంటి భాగం అని. ఇక్కడి నుంచి చూస్తే ఈ యుద్ధ కాండలో ఓ పక్క 5 దేశాల ప్రజలు, 5 ప్రాంతాల ప్రజలు, 5 రాజులు, వారి సైన్యం ఒక పక్క ఉంది. ఒక పక్క చూస్తే వారికి ఏం రాజు లేడు, కానీ యెహోషువ నాయకత్వంలో ఒక నాయకుడిగా వ్యవహరిస్తూ దేవుడే వారి రాజుగా, దేవుడే వారి నాయకుడిగా వారు ఒకవైపు ఉన్నారు. ఈ రెండిటి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి పట్ల వారికి ఎంత చక్కగా సహాయం చేశాడు, దేవుడు తన శక్తిని అలా కనపరిచాడు అని చూసినప్పుడు దేవుడు ఎలాంటి వారి జీవితాల్లో ఇవి చేస్తాడు, దేవుని శక్తి ఎప్పుడు మన జీవితాల్లో ప్రదర్శించబడుతుంది, కనబడుతుంది అని కూడా మనం ఆలోచించాలి. అని ఆలోచిస్తే మీకు జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. ఓ బలమైనటువంటి యుద్ధ సన్నివేశం అక్కడ కనబడతా ఉంటది. అలాంటి పరిస్థితుల్లో 2 పనులు దేవుడు చేశాడు. ఏం చేశాడంటే, వీళ్ళు ఎప్పుడైతే ప్రయాణమై వెళ్ళారో, యుద్ధం ప్రారంభమైందో, దేవుడు చాలాసార్లు మన బలహీనతను ఎరిగినటువంటి వాడు. చాలాసార్లు మన యొక్క క్యాలిబర్ లేకపోతే మన శక్తి సామర్థ్యాలను ఆయన ఎరిగినటువంటి వాడు. మనం పెద్ద వీరుల్లాగా, సూర్యుల్లాగా నేను వచ్చేస్తాను, చేస్తాను, దిగిపోతాం. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు చెయ్యలేము. పర్లేదులే అన్న అనుకున్నారు, ఈ మందిరం కట్టినప్పుడు ఎలాగైనా కట్టేయాలనుకున్నారు. ముందుకెళ్తుంటే పోరాటం ఎక్కువైపోతుంటది. చాలాసార్లు మన సామర్థ్యం తగ్గిపోతుంటది. చివరికి వచ్చేసరికి ఇంకా 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 తగ్గిపోయింది. నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ చదువుతూ ఉంటే చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు 2 పనులు చేశాడు. ఒకటి ఏం చేశాడంటే, యుద్ధం జరుగుతూ ఉంటే శత్రువులైనటువంటి వారిని దేవుడు కలవరపరిచాడు. 1వ పాయింట్. అక్కడ ఉన్నటువంటి ఆ 5 రాజులు 5గురు రాజులు, ఆ యొక్క సైనికులందరూ కూడా వారిని కలవరపరిచాడు. 2వది, దేవుడు ఆకాశము నుండి వడగండ్లు కురిపించాడు. ఎంత గొప్ప సంగతి అండి. నిజంగా ఆలోచిస్తే అన్సీజన్లో వడగండ్లు వస్తాయా? రావు. సీజన్ కాకపోయినప్పుడు చాలా కష్టం. కొన్నిసార్లు ఆ టైంకి అంత హఠాత్తుగా రావడం అంటే దేవుని శక్తి ఎంత గొప్పదో మనం చూస్తాం. అయితే నేను మీకు చెప్తున్నటువంటి మాట, దీని వలన అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంఘటనలన్నిటిని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క యుద్ధ వాతావరణంలో దేవుడు కలవరపరిచాడో, దేవుడు నుండి వడగండ్లు కురిపించడం ప్రారంభిస్తా ఉన్నాడో, అక్కడ చూస్తే శత్రువు పట్ల దేవుడు ఎలా చేస్తున్నాడంటే, ఎప్పుడైతే దేవుడు వారిని కలవరపరిచాడో అక్కడ కొన్ని సంగతులు జరుగుతున్నాయి. 10వ వచనంలో అక్కడ వారిని కలవరపరచగా
యెహోషువ గిబియోను మహాఘోరముగా వారిని హతము చేసిన వారేం చేశారు తెలుసా? శత్రువులైనటువంటి వీళ్ళందరూ కూడా పారిపోవడం ప్రారంభించారు. ఈ మాట మీ మనసులో పెట్టుకోవాలి. శత్రువులు యుద్ధం చేయలేక వెనుదిరిగి పారిపోవడం ప్రారంభించారు. శత్రువులు యుద్ధం చేయలేక వెనుదిరిగి పారిపోవడం ప్రారంభించారు. రెండవది, ఎలా అయినా వీరి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు సంఘటనలు. దేవుడు సీన్లోకి వస్తే, దేవుడు మన పక్షాన యుద్ధానికి దిగితే, దేవుడు మనకు సహాయం చేస్తే జరిగే సంగతులు ఏంటో తెలుసా? ఎవడైతే ఆ గిబియోను మీదకి వచ్చారో, ఎప్పుడైతే ఇశ్రాయేలు వారికి సహాయం చేయడానికి వెళ్ళారో, ఇప్పుడు ఇశ్రాయేలుతో యుద్ధం జరుగుతుంటే 5 రాజ్యాల రాజులు, 5 రాజ్యాల సమూహము, సైన్యమంతా కలిసి పారిపోతున్నారు. ఎంతమందితో? ఒక్క ఇశ్రాయేలీలతో. ఎంతమంది అంటే వారికంటే తక్కువ మందే. ఈ తక్కువ మందితో ఏం చేస్తున్నారు? 5 రాజ్యాల రాజులు, వారి యొక్క సైన్యము పారిపోవడం ప్రారంభిస్తున్నారు. ఇది ఆలోచిస్తే వాట్ ఏ వండర్ఫుల్ వార్ అండి. అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు ఆ యొక్క బెత్హోరు అనేటువంటి ప్రాంతంకి వెళ్ళి దిగి పారిపోతున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. యుద్ధానికి వచ్చింది ఎవరు? ఆలే. ఇప్పుడు ఎవరు పారిపోతున్నారు? మన దేవుని యొక్క శక్తిని అంచనా వేస్తే దేవుడు ఎంత శక్తి కలిగినాడో అర్థమవుతుందండి. చాలాసార్లు మనకు భయం అనిపిస్తుంది. చాలాసార్లు చాలా పరిస్థితులు మన మీద అటాక్ చేసినప్పుడు ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ పక్షాన కానీ ఒకవేళ దేవుడు యుద్ధం చేయగలిగితే, ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు తిరిగి పారిపోయినట్లే ఏదైనా కూడా తిరిగి వెన్ను తినగాల్సిందే. అది దేవుడు నేర్పిస్తున్నాడు. అందుకే నేను అక్కడ చదువుతున్నాను, తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా ఇలాంటి పనులు? మీరు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం తీస్తే ఒక మాట ఉంటది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి, మీరు అపవాదితో యుద్ధం చేయకపోయినా దేవునికి లోబడుట వలన సాతానుని మీ యొద్ద నుంచి ఏం చేస్తాడు? పారిపోతాడు. చాలాసార్లు మనకు అనిపిస్తుందండి, కొన్ని పరిస్థితులతో మనం పోరాటం చేయలేం. మనకంటే శక్తి కలిగినటువంటి బలమైన వాటితో మనం పోరాటం చేయలేం. నా సమస్య నాకంటే మించిపోతుంది, ఏం చేయాలి? నేను అనుకున్నాను, అయినా ఇవన్నీ ఎందుకు? పరమ వైద్యుడు నాకు చెప్పినట్లు స్వస్థపరిచే యెహోవా మనకున్నాడు. ఇప్పుడు దేవుని వైపు చూడటం ప్రారంభించాను. దేవుని సహాయాన్ని అడుగుతున్నాను, దేవుని సహాయాన్ని వెతుకుతున్నాను. దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నేను అడిగే ఆరోగ్యం నా కోసం కాదు. అందుకనే ఇక్కడ నేర్చుకోవచ్చు, దేవునికి లోబడినప్పుడు సాతాను ఆటోమేటిక్గా చాలాసార్లు ఎందుకు పారిపోవట్లేదు తెలుసా? దేవునికి లోబడకపోవడం వల్ల వాడు పారిపోవట్లేదు. మనం ప్రార్థన చేస్తుంటే ఇంకా ఎంకరేజ్ చేస్తుంటాడు, చెయ్యి చూస్తాను అనుకుంటుంటాడు. ఎందుకు తెలుసా? మన ప్రార్థనలో ఆ కుష్టి వ్యాధి కలిగిన వాడు ఎంత రిక్వెస్ట్ చేశాడండి. ఆ విధేయత కానీ, ఆ వినయం కానీ దేవుణ్ణి కనికర పడేటట్లు చేయాలండి. మన ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? దేవుడు ఐసైపోవాలి. మనం అడిగే ఆ రిక్వెస్ట్ ఎలా ఉండాలి తెలుసా? నేను అనుకుంటానండి, దేవుని మనస్సును మార్చాలండి. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకోనండి, దేవుడు తీసుకునే నిర్ణయమును మార్చగలిగినటువంటి మనస్సు, ఆ దేవుడు మార్చుకోగలిగిన మనస్సు రావాలి అంటే నీవు నేను అడిగే విధానంలోనే దేవుడు తన మనస్సు మార్చుకుంటాడు కదా. అందుకే మన అంశం ఏంటో తెలుసా? సాతాను మన యొద్ద నుండి పారిపోవాలి. శత్రువులు పారిపోతున్నారు, వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. అంత బలం ఉంది, అంత సామర్థ్యం ఉంది. ఎలాంటి వాళ్ళ దగ్గర పారిపోతున్నారు తెలుసా? ఇంకా వీళ్ళకి దేశం లేదండి, ఇంకా వీళ్ళకి దేశం లేదండి, సరి అయిన నివాసం లేదండి. అలాంటి ప్రజల దగ్గర నుంచి భయపడి పారిపోతున్నారు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది. మీరు నిర్గమాకాండం ఇంతకు ముందు కూడా చెప్పాను, మీరు 14:25 తీయండి ఒకసారి. 14:25 చూస్తే ఐగుప్తీయుల గురించి ఏమని రాశాడో తెలుసా? దేవుడు ఏమని వచ్చారో తెలుసా? ఇశ్రాయేలు మీదకి ఐగుప్తీయులు, వీళ్ళు ఎంత దూరం వెళ్తారు? వీళ్ళకి రథాలు లేవు, గుర్రాలు లేవు, ఏమీ లేవు. వీళ్ళ పక్షాన ఏమీ లేవు. ఎంత దూరం వెళ్తారు? మహా అయితే వీళ్ళు బయలుదేరి ఒక 3 రోజులు అవుతుంది. 3 రోజులు నడిస్తే అంచనా వేసుకోవచ్చా ఇన్ని కిలోమీటర్లు వెళ్ళారు, ఇన్ని కిలోమీటర్లు వెళ్తే మన గుర్రాలు, మన ఫరో రథాలు ఇవన్నీ తీసామంటే ఖచ్చితంగా వీళ్ళని దొరికేయచ్చు అనుకున్నారు. శత్రువు ఎలా అనుకున్నాడు తెలుసా? ఫరో
ఖచ్చితంగా వీళ్ళ మీద అటాక్ చేస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల మీదకి తిరగబడలేదు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు వెతుక్కుంటూ వస్తున్నారు. సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆ రాత్రి ఆ సంగతులన్నీ జరిగాయి. ఒక మాట రాశాడు, ఐగుప్తీయుల యొక్క రథ చక్రములను ఊడి పడినట్లుగా ఏ బలంతో నీ మీదకి ఎవడైనా వస్తాడో అదే బలాన్ని వాడి వద్ద నుంచి దేవుడు తీసివేస్తాడు. మొదట ఏమనుకున్నారు తెలుసా? రథ చక్రాలు, ఐగుప్తు రథ చక్రాలే మా బలం, ఫరో గుర్రాలే మా బలం, మా ఉద్యోగమే మా బలం, మాకున్న ఆర్థిక స్థితులే మా బలం, మాకున్నటువంటి ఐశ్వర్యమే మా బలం, నాకున్న కండలే నా బలం, నాకున్నటువంటి రాజకీయ బలమే నా బలం అని అనుకుంటే, అలా అనుకుని ఎవడైనా దేవుని బిడ్డల మీదకి అటాక్ చేస్తే మొదట ఏ బలంతో ప్రారంభించాడో అదే బలాన్ని వాళ్ళ దగ్గర నుంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి! ఏం భయపడాల్సిన పని లేదండి. మీలో ధైర్యాన్ని నింపే మాటలు కొన్ని చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. ఏం భయపడాల్సిన పని లేదు. ఐగుప్తీయులు అక్కడ రాసిన మాట ఏంటో తెలుసు, నాకు చాలా నచ్చింది. ఇశ్రాయేలీయులు ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకొనిరి. దేవుని కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తే, దేవుని శక్తి, దేవుని బలం మన జీవితాల్లో దేవుడు కనపరిచినప్పుడు, పక్కనున్నటువంటి నీ శత్రువు ఎవడైతే ఆడు చెప్తాడు, బాబు మనం వాళ్ళతోనే చెప్పాలి, మనం వాళ్ళతో పెట్టుకోవద్దు, మనం వాళ్ళతో ఆడి జోలికి మనం వెళ్ళద్దు. వాట్ ఏ వండర్ఫుల్ అండి! ఏ ప్రజలైతే వారి మీదకి ఉవ్వెత్తున పడిపోవాలని వచ్చారో అదే ప్రజలు ఇప్పుడు అంటున్నారు, వారి పక్షాన యెహోవా మాట కోట్ చేసింది ఆ జెమీమా. నిర్గమకాండం 14 ఇదే మాట కోట్ చేసింది. ఉదయాన్నే మ్యాచ్కి వెళ్ళాలనుకుందట, అనుకుని దేవుని వాక్యం తీస్తే ఇదే మాట కోట్ చేసింది. నేను చాలా నచ్చింది. వారి పక్షాన మనతో యుద్ధము చేయుచున్నాడు, ఎవరో తెలుసా అని చెప్పుకుంటున్నారు. అందుకే నేను మీకు వాక్యంలోకి వెళ్ళిపోతాను. కాబట్టి ఆ యొక్క మాటలన్నీ మనం తీసుకోవాలి. ఈరోజు మన పక్షాన దేవుడు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే వీరు ఆ యొక్క యుద్ధ రంగంలో కొడుకు పెట్టినప్పుడు దేవుడు వారిని కలవరపరుస్తున్నాడు. మీకు ఇంకొక మాట చూపిస్తాను. 14:27 ఏమంటో తెలుసా? మోషే సముద్రం మీద చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగి పొర్లిన గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు. ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారా? ఏం చేయలేదు. వాళ్ళ దగ్గర వీళ్ళు భయంతో ఆలోచిస్తున్నారు, వీళ్ళు టెన్షన్లో ఉన్నారు. అమ్మో ఆలోచిస్తున్నారు, మాకేం చేస్తారని టెన్షన్లో ఉన్నారు. ఓ పక్క సముద్రం ఉంది, ఓ పక్క వీళ్ళు తరుగుతున్నారు. అది ముందుకెళ్ళా, ఏదో ముందు చూస్తే నువ్వు, వెనకతలు చూస్తే గొయ్యట. గోతులో పడినా చచ్చిపోతావు, నూతులో పడినా చచ్చిపోతావు. ఎందుకంటే వీళ్ళకి ఈత రాదు, ఎందుకు యుద్ధం రాదు, సరిగ్గా సరి అయినటువంటి బలం లేదు వీళ్ళ దగ్గర. ఈరోజు వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఐగుప్తీయులు అది చూచి సముద్రానికి అధిక బలం ఇచ్చాడండి ఈరోజు దేవుడు. ఆ మాటలు చదువుతుంటే ఎలాగనిపిస్తుంది తెలుసా? దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే సముద్రానికి అధిక బలం ఇచ్చాడు. నన్ను కాపాడడానికి సృష్టిని దేవుడు వాడుతున్నాడు తెలుసా? నన్ను కాపాడడానికి సృష్టిని వాడుతున్నాడు తెలుసా? సముద్రం ఇంకా ఇప్పుడు అంత బలం లేదు. ఆ రోజు వరకు సముద్రం ఇప్పుడు అలా వస్తుంది, చాయికి వచ్చి ముందుకు వచ్చి అలా వాగుతుంటది. ఎలాగా ఫోర్స్ వస్తుంది, స్లో అవుతుంటది, మళ్ళా స్లో అవుతుంటది. నీ కారు బుద్ధి పెట్టినట్టు టచ్ చేసి ఇలాగా. ఇక్కడ అలా కాదు. దేవుడు ఒకసారి శాసించాడు. దేవుడు ఒకసారి సముద్రానికి చెప్పాడు, మోషే తన చెయ్యి చాపగా సముద్రము అధిక బలముతో పొరలడం ప్రారంభించిందట. వాట్ ఏ వండర్ఫుల్ వారియర్ అండి మన దేవుడు. నేను యెహోషువ వండర్ఫుల్ వారియర్ అన్నావు, లేకపోతే మోషే అన్నాను. ఇక్కడ దేవుడు ఎంత శక్తి కలిగి వారి మధ్య పని చేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఐగుప్తీయుల్లో కలవరం ప్రారంభమైంది. ఐగుప్తీయులు ఇప్పుడు వెనక్కి తిరిగారు. ఐగుప్తీయులు పారిపోవాలనుకుంటున్నారు. ఎవరు తరిమాడని ఐగుప్తీయులు పారిపోతున్నారు. ఎవరు తరిమారా చెల్లె? ఎవరు తరమరా? సముద్రం తరుముతుంది ఇప్పుడు.
ఎవరు తరుముతున్నారు? సముద్రం మూసుకుపోతుంటే వీళ్ళు పరిగెట్టడం ప్రారంభించారు. నేను ఒకటి చెప్పనా, వారు వెనుతిరిగి పారిపోతుంటే దేవుని శక్తి వారి మధ్యకు దిగి వచ్చిందండి. నీకు ఒకటి చెప్పాలి, ఒక విషయం ఇక్కడ నేను రాసుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నమాట. ఒకవేళ మనుష్యుల చేతిలో నుండి మనం తప్పించుకోవచ్చు, శత్రువు ఒకవేళ మనుష్యుల చేతిలో నుండి తప్పించుకోవచ్చు, జీవము కలిగిన దేవుని చేతిలో నుండి తప్పించుకోవటం అది అసాధ్యమండి. జీవము కలిగిన దేవుని చేతిలో నుండి తప్పించడం అసాధ్యం. అందుకే హెబ్రీ పత్రికలో అన్నాడు, జీవము కలిగిన దేవుని చేతిలో పడటం అదే. ఇప్పుడు ఐగుప్తీయులు పడ్డారు, ఇక్కడ ఉన్నటువంటి 5 దేశాల 5 ప్రాంతాల ప్రజలు కూడా పడ్డారు. ముందుకెళ్దాం. కాబట్టి ఎప్పుడైతే అక్కడ కలవరం వచ్చిందో వాళ్ళు పారిపోవడం ప్రారంభించారు. ఈ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ 5 దేశాల సైన్యం అంతా పారిపోవడం ప్రారంభించారు. దేవుడు ఎలాంటి వాడో మనం గమనించాలి. ఎక్కడికి పారిపోతున్నారు తెలుసా? దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ ట్రావెల్ జర్నీ జరిగిందో తెలుసా? అక్కడ రాశాడు, బెత్ హోరోనుకు దిగిపోవు త్రోవను వారి పారిపోతుంటే వారు అజేకాకు వచ్చే వరకు కూడా. వినండి, ఇంతకు ముందు నేను చెప్పాను మీకు, దేవుడు ఆకాశం నుండి వడగండ్లు పడితే ఉంటే ఎందుకు వాళ్ళకి మాత్రమే తగులుతున్నాయి అనుకున్నాం కదా. నేను ఇక్కడ మీకు మాట చెప్పాలి. వారు ఎప్పుడైతే యుద్ధం చేయడం ప్రారంభించారో దేవుడు వారికి సహాయం చేయడం ప్రారంభించారు. దేవుని సహాయాన్ని చూసి యుద్ధం చేయలేక వారు వెనుదిరిగి పారిపోతూ ఉంటే వీళ్ళు వారిని వెంట తరుముతూ ఉంటే ఎంతవరకు వెళ్ళారు తెలుసా? దాదాపుగా అజేకా వరకు వెళ్ళారు. దేవుడు చూశాడు వీళ్ళని. దేవుడు చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు? తప్పించుకుంటున్నారు. దేవుని చేతులను తప్పించుకోలేం కదా. ఇప్పుడు అజేకాకు వచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే అక్కడ రాశాడు, వారు పోగుచూ ఉండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లు వారి మీద. వీళ్ళు రిటర్న్ అయిపోతున్నారు, వీరు వెనకాతను వస్తున్నారు. ఇప్పుడు ఆకాశపు వడగండ్లు ఎక్కడ పడుతున్నాయి? వాళ్ళ బోర్డర్ దాటినట్లేదు దేవుడు. వాళ్ళు అజేకాకు పారిపోతుంటే అక్కడ వేస్తున్నాడు. వాళ్ళని అటు నుంచి అటు దాటనివ్వకుండా వీళ్ళు ముందున్నారు, వీళ్ళు వెనకాతలు ఉన్నారు. ముందు పారిపోతున్న వాళ్ళ మీద దేవుడు ఆకాశము తెరిచి తన యొక్క వడగండ్లను పడేస్తున్నాడు. ఇప్పుడు దాదాపుగా యుద్ధం ఎక్కడ వరకు వెళ్ళింది తెలుసా? అలా ఎప్పుడైతే ఆ వడగండ్లు వారి మీద పడవేశాడో కనుక వారు దాని చేత చనిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలు మీద వడగండ్లు పడవు. ఎందుకు పడవంటే వాళ్ళు అక్కడ లేరు, వీళ్ళు వెనకాల తరుముతుంటే పారిపోతున్న వాళ్ళ మీద దేవుడు ఆకాశం నుంచి వడగండ్లను వేశాడు. నేను ఇక్కడ ఒక మాట రాసుకుని తెలుసా, ఇలా వెళ్తూ ఉంటే ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారికి దాదాపు ఎక్కడ వరకు వెళ్ళారు తెలుసా? గనుక యెహోవా వారికి గొప్ప వడగండ్లు వారి మీద పడవేసును, వారు దాని చేత చనిపోయిరి. వాళ్ళు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ. ఈ ప్రయాణం ఎక్కడ వరకు సాగిందో తెలుసా? దాదాపుగా మక్కేదా అనేటువంటి ప్రాంతం వరకు సాగింది. ఇప్పుడు మనం ఆలోచించాలి, దేవుని నువ్వు అంచనా వేయగలిగితే గిల్గాలులో ప్రారంభమైంది వారి ప్రయాణం, దాదాపు మక్కేదా అనేటువంటి స్థలం వరకు కూడా కొనసాగింది. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. గిల్గాలులో ప్రయాణమైంది ఈ యొక్క యెహోషువ తన సైన్యం యొక్క ప్రారంభం. మక్కేదా అనేటువంటి ప్రాంతం వరకు కూడా వారి యొక్క ప్రయాణం కొనసాగింది. అందుకే నేనేం చెప్తానో తెలుసా? గిల్గాలు నుంచి నేను మీకు గిబియోనుకు వచ్చిన వరకు ఎన్ని కిలోమీటర్లో చెప్పాను మీకు. దాదాపుగా 30 కిలోమీటర్ల ప్రయాణం వారు చేశారు. ఆ తరువాత వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అక్కడ ఆగారా? వీళ్ళు ఎప్పుడైతే దేవుడు వారిని కలవరపరిచాడో అక్కడ ప్రారంభించి మక్కేదా వరకు కూడా వారు వెళ్ళి పారిపోతుంటే అక్కడ మళ్ళీ ఏం చేశారు తెలుసా? ఈ గిబియోను నుంచి టోటల్ గిల్గాలు నుంచి ఈ మక్కేదా వరకు దాదాపుగా 80 కిలోమీటర్లు, అప్రాక్సిమేట్ గా 50 మైళ్ళు వాళ్ళు ఏం చేశారు తెలుసా? యుద్ధంలో పోరాటం చేశారు. ఒక అసాధారణమైన సంగతి ఇది. 50 మైళ్ళు 80 కిలోమీటర్లు వారు నిర్విరామంగా యుద్ధం చేశారండి. మీకు తెలుసా ఈ సంగతి? ఆలోచిస్తే నాకు భయం వేసింది. ఇప్పుడు గిల్గాల్ స్టార్ట్ అయినటువంటి వారి లైఫ్ లో ఇప్పుడు వారితో పాటు ఎవరు నడుస్తున్నాడు? దేవుడు ఉన్నాడు. వారితో పాటు ఎవరు ప్రయాణం చేస్తున్నాడు? దేవుడు ప్రయాణం చేస్తున్నాడు. వీరు గిల్గాల్లో స్టార్ట్ చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా పర్లేదు భయపడొద్దని మాట్లాడుతుంటే, ఈరోజు దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు, దేవుని సహాయం ఎంత గొప్ప తెలుసా? తనతో పాటు వారితో పాటు వాట్ ఏ వాచింగ్ అండి. వాళ్ళు పారిపోతుంటే దేవుడు వాచ్ చేస్తున్నాడు. వాళ్ళు బార్డర్ దాటుకుంటా ఏం చేస్తున్నాడు? ఆకాశం తెరిచి ఆ వడగండ్లు వారి మీద పడేస్తున్నాడు. నేను రాసుకున్నాను,
దాదాపుగా 80 కిలోమీటర్లు వారితో పాటు 2 రోజులు దేవుడు వారితోనే ఉండి వారికి సహాయం చేయడం, వాట్ ఏ వండర్ఫుల్ అండి అది. ఆ సీన్ ఊహించారా? ఈ 2 దినాలు వాళ్ళు రాత్రి ప్రారంభమయ్యారు, పొద్దున్నకు వచ్చారు, చేశారు, సాయంకాలం అయిపోతుంది. యెహోషువ ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? ఆ దినం చీకటి పడిపోతే శత్రువు పారిపోతాడు. అందుకని దేవుడు మళ్ళా ఒక రోజు ఆపాడు. అదొక రోజు, ఇది చేసింది ఒక రోజు, ప్రయాణం ఒక హాఫ్ డే. ఎక్కడండి ఇలాంటి యోధులు దేవునికి కావాలి? అలాంటి దేవుడికి ఇలాంటి యోధులు కావాలి. గిల్గాలులో ప్రారంభమైన తన జీవితం మక్కేదాముల విజయంతో ముగిసిందంటే కారణం ఏంటో తెలుసా? వారితో దేవుడు ప్రయాణం చేస్తున్నాడు. మనకు అర్థం కాదు, యెహోషువకి తెలుసు, శత్రువులకి అర్థమవుతుంది, అమ్మో వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు వెనుదిరగడం ప్రారంభించాడు. ఎంత దీవెనండి! శత్రువుని ముందు వెనుక తిరిగినట్లు కనపడితే నువ్వెంత చప్పట్లు కొట్టేస్తావు, వా ప్రౌడ్గా నిలబడతావు, గర్వపడతావు. అక్కడ జరుగుతున్నదే, వారు పారిపోతుంటే అజేకాకొచ్చే వరకు ఆకాశం నుండి గొప్ప వడగండ్లు వారి మీద దేవుడు కురిపించట. ఎంత శక్తి కలిగిన దేవుడు! ఈ 2.5 రోజులు ప్రయాణంలో వారు ఒకవేళ అలిసిపోతారేమో, వారు ఒకవేళ బలహీన పడతారేమో, వారి సామర్థ్యం చాలదేమో, నీ ఎబిలిటీ ఒకవేళ కొన్నిసార్లు, నీ క్యాలిబర్ కొన్నిసార్లు అబ్బా ప్రభువా నేను ఇంక చేయలేనేమో అనుకోవచ్చేమో. బట్ దేవుడు ఎలా అంటాడు తెలుసా? నిన్ను ఓడిపోని, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనే ఓడిపోయినవాడు. అందుకే ఇదంతా చదువుతుంటే నాకు ఒక మాట అక్కడ గుర్తొచ్చింది. ఏంటో తెలుసా? నా జీవితంలో నేను నేర్చుకున్నాను. యుద్ధం ప్రారంభించింది ఎవరో తెలుసా? ఎవరు? యెహోషువ ప్రారంభించాడు. ప్రయాణం ఎవరు ప్రారంభించారు? యెహోషువ ప్రారంభించాడు. ఫినిషింగ్ ఎవరు ఇచ్చారు? అది నేను ఇది రాసుకున్నాను. బాబా ఏం నేర్చుకోవాలి ఇందులో అంటే, నేను నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, యెహోషువ ఎప్పుడైతే గిబియోనీలకి సహాయం చేయాలని యుద్ధం ప్రారంభించాడో, తన ప్రయాణాన్ని ప్రారంభించినోడు యెహోషువ, ఇప్పుడు ముగించినోడు దేవుడే. నీ జీవితంలో కూడా నువ్వు ప్రారంభించి చూడు, ముగించగలిగినోడు దేవుడే, ముగించగలిగినోడు దేవుడే. ఈ మధ్యలో చాలా జరిగాయి. గిల్గాలు నుంచి మక్కేదా వరకు కూడా 80 కిలోమీటర్ల ఆ ప్రయాణంలో చాలా సంగతులు జరుగుతాయి. 2.5 రోజుల ఆ సమయంలో ఎన్ని మీరు ఊహించవచ్చు, చాలా సంగతులు అక్కడ, అవన్నీ కూడా మనం వర్ణించలేం, మన ఇమాజినేషన్ కూడా అది అందదు. కానీ నేను ఇక్కడ ఒక ఆత్మీయ పాఠాన్ని ఈ 15 నిమిషాల్లో మీకు చెప్తాను. ఏంటో తెలుసా? యుద్ధం ప్రారంభించినటువంటి యెహోషువకి ముగింపు దేవుడు ఇచ్చినట్లుగా మన జీవితాల్లో కూడా ఒకవేళ నీ ఆత్మీయ ప్రయాణంలో కానీ నీ ఒకవేళ ఇలాంటి పని చేయగలిగితే, ఎలాంటి పనో తెలుసా? యెహోషువ చేసినటువంటి పని ఒకటి అక్కడ రాశాడు దేవుడు. యెహోషువ చేయగలిగినటువంటి పని కానీ నువ్వు చేయగలిగితే, చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతాం. ఎందుకంటే నీకు చదివితే మీకు అర్థమవుతుంది. యెహోషువ చేయగలిగినటువంటి పని నువ్వు నేను చేయగలిగినప్పుడు దేవుడు శత్రువుని బార్డర్ దాటించనివ్వకుండా తన పనిని, అనగా మన పనిని ముగించగలిగిన వాడు దేవుడే. అక్కడ మీకు అక్కడ 3 విషయాలు చూపిస్తాను. ఏంటి అంటే, యెహోషువ అక్కడ ఏం చేశాడో మనం కూడా ఏం చేయాలి. ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. యెహోషువ ఏం చేశాడో తెలుసా? మీరు 7వ వచనాన్ని చదివారు. 7వ వచనం ఏముందో తెలుసా? అతను గిల్గాలు నుండి మొదట బయలుదేరాడు. ఇది మొట్టమొదటి మాట అక్కడ ఉంది కదా. అక్కడ యోధులందరూ కలిసి గిల్గాలు నుండి బయలుదేరి, ఫస్ట్ పని ఇది గుర్తుపెట్టుకోవాలి. కొద్ది నిమిషాలు మీ మనసు ఉంచండి. ఎవరికైనా ఇవందరికీ కూడా అప్లై అవుతాయి. ఒకటి, యెహోషువ యోధులు కలిసి చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు విజయాన్ని ఇచ్చాడు? దేవుడు ఎందుకు అక్కడ గొప్ప ఆకాశము తెరిచి గొప్ప వడగండ్లు వారి మీద పడవేసి శత్రు సంహారం చేశాడు? మనకెందుకు జరగట్లేదు? సాతాను మన దగ్గర నుంచి ఇంకా ఎందుకు పారిపోవటం లేదు? మనల్ని ఎందుకు బెదిరిస్తా ఉన్నాడు? అర్థమవుతుంది ఇవన్నీ చదివితే. ఫస్ట్ అతను చేసిన పని, గిల్గాలు నుండి యోధులందరినీ తీసుకొని బయలుదేరాడు. ఫస్ట్ పని. రెండవది ఏం చేస్తాడో తెలుసా? అక్కడ 9వ వచనంలో చూస్తే, గిల్గాలు నుండి గిబియోను వరకు కూడా రాత్రంతా నడిచాడు. రెండో పని. గిల్గాలు నుండి గిబియోను వరకు రాత్రంతా నడిచాడు. రెండో పని.
మూడో పని ఏంటి చేశాడు తెలుసా? పోరాటం చేశాడు, పనిని ప్రారంభించాడు, పోరాటం ప్రారంభించాడు. 3 విషయాలు యెహోషువ చేశాడు. దేవుడు అతని జీవితంలో తన ప్రజల పట్ల ఒక బలమైన కార్యం చేశాడండి. ఈ జరిగిన సంఘటన, సృష్టిలో ఇక్కడ జరిగిన సంఘటన ఇప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా అంతు పట్టని, అంతు చిక్కని రహస్యంగానే వారికి ఉంది. ఈ ఒక్కరోజు క్యాలిక్యులేషన్ వేసుకోవడానికి తలమునకలు అవుతున్నారు ఇప్పటికి. ఈ 1 డే ఆ సూర్యుడు ఆగిపోవడం, చంద్రుడు ఆగిపోవడం, ఏమైందో ఈ సమయం అంతా. అందుకే నేనేం చెప్తున్నానో తెలుసా? యెహోషువ చేసిన పని మనం అందరం చేయాలి ఈరోజు. యెహోషువ చేసినట్లుగా, ఆ సైన్యము, ఆ యోధులు చేసినట్లుగా మనం చెయ్యాలండి. మనం చాలాసార్లు ఆ పని చెయ్యలేకే మనం ఫెయిల్ అవుతుంటాం. మన జీవితాల్లో, కుటుంబాల్లో ఎందుకు ప్రభువా ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే, ఇదిగో ఆ ముందు యెహోషువను పెట్టాడు. నువ్వు ఇలా చెయ్యరా అంటున్నాడు దేవుడు నాతో. నేను చదువుకుంటా ఉంటే దేవుడు నాతో చెప్పిన మాటలు మీకు కూడా కొన్ని మాటలు వివరిస్తాను. ఎందుకో తెలుసా? 1, గిల్గాలు నుంచి యెహోషువ బయలుదేరాడు. గిల్గాలు నుంచి యెహోషువ బయలుదేరాడు. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టున్నాను కదా, గిల్గాలు అనే ప్రాంతానికి వారు వచ్చారు కదా. 5వ అధ్యాయం ఒకసారి తీస్తారా? జస్ట్ రిమైండ్ చేస్తాను. 5వ అధ్యాయం తీయండి. అందులోనే 9వ వచనం ఏం రాశాడు దేవుడు? అప్పుడు యెహోవా ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు గిల్గాలు నుండి ఆయన బయలుదేరాలి, ఆ ప్రజలు బయలుదేరాలి. అందరూ అవసరం లేదు. యోధులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ యోధులను పట్టుకొని వెళ్తున్నాడు యెహోషువ. బయలుదేరాడు యెహోషువ. నేను ఇక్కడ ఏం రాసుకున్నానో తెలుసా? ఆత్మీయంగా నేను నేర్చుకుంటున్నానో తెలుసా? ప్రభువా గిల్గాలు అనే ప్రాంతంలో వారి యొక్క అవమానమును వారి మీద ఉండకుండా దొర్లించి వేసినటువంటి వారి జీవితాలను చూసినప్పుడు నేను రాసుకున్నాను, దేవుడు వారి మీద ఉన్నటువంటి ఐగుప్తు అవమానమును దొర్లించి వేయబడిన స్థలములో నుండి ఈరోజు వారు బయలుదేరాలి. ఎందుకు బయలుదేరాలో తెలుసా? అక్కడ మీరు రాసుకోవాలి. వారి అవమానం కొట్టివేయబడింది, వారి మీద ఉన్నటువంటి ఆ నింద తొలగిపోయింది, ఐగుప్తు నింద తొలగిపోయింది, వారి మీద నుంచి దొర్లించి వేశాడు దేవుడు. అందుకే నేనేమో తెలుసా, నీ జీవితంలో దేవుడు ఎక్కడైతే నిన్ను విమోచించాడో, విమోచించబడిన నీవు, నీ జీవితంలో నీ అవమానం దొర్లించబడింది కదా, నీ నింద తొలగించబడింది కదా, దేవుడు నీ జీవితంలో నీకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు కదా. విమోచించబడిన నీ జీవితంలో, విడుదల పొందిన నీ జీవితంలో, సున్నతి పొందిన నీ జీవితంలో నీవు గిల్గాలులోనే ఇంకా ఉండిపోకూడదు. ఇప్పుడు అవమానం నీకు తొలగించబడింది, అవమానంతో బాధపడుతున్నారు గిబియోన్లో ఉన్నారు. ఇప్పుడు గిల్గాలు నుండి వీరు ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చిందండి. ఈరోజు నా మీద దొర్లించబడినటువంటి ఆ పాప భారము ఇంకొకరి మీద కూడా ఉంది. వారి మీద కూడా ఈరోజు దొర్లించి వేయబడాలి. అంటే ఈరోజు యెహోషువ ఈ గిల్గాలును నుండి బయలుదేరుతూ ఉన్నట్లుగా, గిల్గాలును విడిచిపెట్టి గిబియోనికి బయలుదేరుతున్నాడు. కష్టం అవ్వచ్చు, యోధులందరూ కూడా బయలుదేరుతున్నాడు. ఈరోజు వారి జీవితంలో ఉన్నటువంటి దొర్లించబడినటువంటి ఆ అవమానము అనేక మంది జీవితాల్లో ఉంది. ఎందుకు మౌనంగా ఉంటావు? నాకు ఒక్కడికి జరిగి చాలండి, నేను రక్షణ పొందుకున్నాను, నా కొడుకు అప్పుడప్పుడు, లేకపోతే నా కూతురు అప్పుడప్పుడు, మా ఆయన, లేకపోతే నా భార్య, నా పిల్లలు అప్పుడప్పుడు పర్లేదు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది కాదు. దేవుడు గిల్గాలులో నీ అవమానాన్ని కొట్టివేసినప్పుడు, నీకు నీ అవమానం దొర్లించబడినప్పుడు, నీ తీసివేయబడిన అనుభవము ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వారికి కూడా దాన్ని ఇయ్యాలి. అబ్రహాం గురించి అమ్మ చెప్తే ఒక మాట చదివించారు. ఒకసారి తీస్తారు ఆదికాండం, త్వరగా తీయండి. 12:5 మాట ఉంది. నువ్వు బయలుదేరాలండి ఖచ్చితంగా. ఆ స్థలము నుండి వెళ్తేనే తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును యావదాస్తిని అబ్బా,
ఉండిపోవచ్చు కదా ఎక్కడుంటే అక్కడ. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, గిల్గాలులో నుంచి వారు ప్రయాణమై బయలుదేరారు. మన జీవితంలో దేవుడు మనకి విమోచన, విడుదల ఇచ్చినప్పుడు మనం అక్కడ ఉండిపోవడానికి లేదు. ఇప్పుడు ప్రయాణం అవ్వాలి, బయలుదేరాలి. అబ్రహాం జీవితంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? అబ్రహాము తన భార్య అయిన సారాయిని, అబ్రహాము తన భార్య అయిన సారాయిని ఏం చేసినట? తీసుకొని తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తాను సంపాదించిన, యార్జించిన యావదాస్తిని తీసుకొని బయలుదేరాడు. భార్యను తీసుకుంటున్నాడు, బయలుదేరడానికి తీసుకెళ్తున్నాడు. తన సహోదరుని కుమారుని లోతును పట్టుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆస్తి కూడా అవసరమే. అన్ని వదిలేసి దేవుడికి ఇచ్చేస్తానండి, నేను వెళ్ళిపోతానండి అంటావా? ఆస్తి అవసరం. ఎందుకు చెప్తున్నాడంటే అనేక మందిని అబ్రహాము పోషించాలి. ఇక్కడ మన ఆమె వాక్యం చెప్పారు. ఏ సిరి అది? అన్యాయపు సిరి వలన స్నేహితులను అబ్రహాము దగ్గర ఆ సిరి ఉండబట్టే వందలాది మంది పనివారు అబ్రహాము దగ్గర ఉన్నారండి. మీకు తెలుసా, అబ్రహాము ఉన్న చోటు నుండిపోలేదు. అబ్రహాము బయలుదేరుతూ ఏమేమి వస్తానుండు, అలాగ తిరిగి వస్తాను, అక్కడ ముందు అన్ని సెటిల్ చేసి వస్తాను, ముందు నేను ఇల్లు చూస్తాను, తర్వాత ఆ ఏరియా ఎలా ఉందో చూస్తాను, ఆ ఏరియాలో అన్ని సెట్ అయిన తర్వాత నేను ఒక 2 నెలలు అక్కడ ఉంటే ఆ వాతావరణం అంతా సెట్ చేసి అని అనలే అబ్రహాం. అది అబ్రహాము అలాగల. నేను విజయనగరం వచ్చిన కొత్తలో మా ఆవిడికి ఏమన్నానంటే, నేను అక్కడ ఇల్లది చూసి పిలుస్తానంటే, అమ్మునాయన నేనుండను నాయన అంటాను. అవునా, నీకు 6వ నెల కదా, నువ్వు నా వెనకాల వస్తే నీకేందో నీరేట్ చేస్తానంటే, నువ్వేం చేయట్లేదు నేనే చేసుకుంటున్నా అంటాను. ఆ ముందు రోజు ఇల్లు చూశాను, 3 రోజుల తర్వాత వచ్చావు నా వెనకతలా. నేను అబ్రహాం లాగా తోడుకొని రాలేదు, నన్ను ఆమె తోసుకొని వచ్చింది. మనకి ఇక్కడ సీన్ రివర్స్. ఏది రివర్స్ అయినా కూడా మొత్తానికి అది. అబ్రహాము తన భార్య అయిన సారాయిని తీసుకొని కనాను వెళ్తున్నాడు. నాకు ఈ మాట చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. లోతును తీసుకొని వెళ్తున్నాడు, బయలుదేరుతున్నాడు. ఆస్తిని తీసుకొని వెళ్తున్నాడు. నీ ఆస్తి పరలోకంలో దేవుడు అడుగుతాడు, నువ్వేం ఆస్తి సంపాదించావు భూమి మీద? కనానికి అబ్రహాం వెళ్ళినట్లుగా పరలోకానికి వెళ్తే దేవుని కొరకు నువ్వు సంపాదించిన ఆస్తి ఏంటంటే, ప్రభువా మంచి ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, కాదు కాదు. దేవుని కొరకు నువ్వు సంపాదించిన ఆస్తి అడుగుతాడు. ఇప్పుడు ఎక్కడ సంపాదించాడు తెలుసా? కల్దీయుల దేశం నుంచి వచ్చి ఆ హారాన్లో ఫుల్ సంపాదించాడు. బాగా కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు. ఇంకా మంచి మంచి సిటీ కదా, మంచిగా బాగా సంపాదించి డబ్బల్లా పట్టుకొని ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే నాకు నచ్చింది. కనాను దేశానికి వచ్చినట్లుగా అబ్రహాము జీవితంలో తడువు చేయట్లేదండి, ఆలస్యం చేయట్లేదు. అబ్రహాం తను బయలుదేరి కనానుకు వస్తున్నాడు, తన భార్యను తీసుకొని వస్తున్నాడు. ఈరోజు మనం చెయ్యాలి. ఎందుకు నేను చెప్పాను తెలుసా? నాకు భయం వేస్తుంది ఇవన్నీ చదువుతుంటే. ప్రభువా నేను ఫెయిల్ అవ్వకూడదు. మా జీవితాల్లో అబ్రహాం ఒక మోడల్ అని ఎందుకు చెప్పుకుంటాం తెలుసా? దేవుడు అబ్రహాముని విశ్వాసానికి తండ్రిని ఊరికే చేయలేదండి. ఊరికే అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చెయ్యలేదు. అంత ఉన్నతమైన స్థానం ఎందుకు ఇచ్చాడు తెలుసా? అబ్రహాము ఆలోచనలు వండర్ఫుల్ తెలుసా? తన భార్యను తీసుకొని వెళ్తున్నాడు, తన సహోదరుని కొడుకుని తీసుకొని వెళ్తున్నాడు, తన ఆస్తిని తీసుకొని వెళ్తున్నాడు, తన పనివారిని తీసుకొని వెళ్తున్నాడు, తన దగ్గర ప్రతి వాడిని తీసుకొని కనాను వెళ్ళి బయలుదేరి వెళ్తున్నాడు. అలవాటు నేర్చుకోవాలి. లోతుని సొదొమ వదిలేసి రారా అంటే, సొదొమ గొమొర్రా నుంచి బయటికి రమ్మని దేవుడు చెప్తున్నాడండి. దేవుడు చెప్తుంటే బైబిల్లో దేవుడు రాశాడు, అతడు తడువు చేస్తా ఉన్నాడు. చచ్చిపోతావురా బాబు బయటికి రా అంటే తడువు చేస్తున్నాడు. నిర్గమకాండం 4:18 మాట ఉంటుంది. అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన యిత్రో యొద్దకు వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలా పోయి
వారు ఇంకా సజీవులై ఉన్నారేమో అని చూస్తారని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వినండి. మోషే జీవితాన్ని కూడా మీరు ఒకసారి ఈ మాట బట్టి తీసుకోండి. మోషే 40 సంవత్సరాలు కన్నీరు కార్చుకుంటున్నాడు. 40 సంవత్సరాలు బాగా బతికాడు. ఈ 40 సంవత్సరాలు కూడా హోరేబు పర్వతం దగ్గర రోజు అతను బాధ చెప్పలేం. ఒకడు తన యొక్క యాత్రా జీవితంలో, ఏంటి ప్రభువా, నేనేదో నా ప్రజలను కాపాడాలనుకుని అలా ఉంటే ఈ 40 ఏళ్ళు తను ఒక్కడే కుమిలిపోతున్నాడు. కానీ నేనేం చెప్తా తెలుసా, గిల్గాలులో విమోచించబడినటువంటి నీవు యెహోషువ ప్రయాణమైనట్లు ఒకవేళ గిబియోను వైపు నడవగలిగితే, ఈరోజు మోషే ఏం చేశాడు తెలుసా, ఐగుప్తులో ఉన్న మోషే అక్కడి నుంచి దాటి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు హోరేబు పర్వతం దగ్గర బ్రతికాడు. హోరేబు పర్వతం దగ్గర బ్రతికిన మోషే జీవితాన్ని, మోషే యొక్క ఆ బాధను దేవుడు దొర్లించి వేసేసాడండి ఒక్క సమయంలో. ఆ ఒక్కరోజు ఆ పొదలో చూస్తున్నాడు. ఆ పొదలో చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పర్వతం దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేలో ఉన్న బాధ పోయింది. మోషేలో ఉన్న సమస్తమైనటువంటి తన ఆలోచనలు పోయాయి. ఇప్పుడు అనిపించింది దేవుడు మాట్లాడాడు. మోషేని వెళ్ళాలి అంటే ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఇప్పుడు ఇత్రో దగ్గరికి వెళ్తున్నాడు. ఇత్రో దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్పిన మాటలు ఏమంటారు, మోషే బయలుదేరి తన మామయ్య ఇత్రో దగ్గరికి వెళ్ళి అంటాడు, మరలా నేను నా బంధువుల యొద్దకు వెళ్ళి వారు సజీవులై ఉన్నారో లేదో నేను, అది కదా మోషే ఎప్పుడైతే హోరేబు పర్వతం దగ్గర రగిలించబడ్డాడో, మోషే తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా, ఐగుప్తులో నా బంధువులు ఉన్నారు, ఐగుప్తులో నా బంధువులు ఇంకా సజీవులై ఉన్నారో లేదో వెళ్ళాలి, వారిని కూడా పట్టుకొని నేను రావాలి. అది కదా మోషే ఆలోచన. బయలుదేరడానికి ఇంకా ఆ మోషేలో ఇంకా ఏమాత్రం తడువు చేయడానికి ఆలస్యం చేయలేదు. మామ దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు మామను, ఏయ్ ఎవడ్రా బాబు నువ్వు, అసలు నువ్వు ఎవడో తెలియదు, నాకు దిక్కు మొక్కు లేదో, నీకు నా కూతురునిస్తే నువ్వు వదిలేసి మీ ఊరు వెళ్ళిపోతావా, అక్కడ వాళ్ళు బతుకున్నారు లేదు, నువ్వు వెళ్తే చంపేతారు అనలే ఇత్రో అయినా ఎందుకో తెలుసా, మోసే పక్షాన దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడో అహరోనికి ఆయనకి మధ్య ఎడబాటు. మోసే పక్షాన అహరోన్తో మాట్లాడితే మోషేని వెతుక్కుంటూ అహరోన్ వస్తున్నాడు. నేర్చుకోవాలి వాక్యం. నాకేమనిపిస్తుంది తెలుసా, ప్రభువా చాలాసార్లు బయలుదేరాలనుకుంటున్నాం, ఆగిపోతున్నాం, బయలుదేరాలనుకుంటున్నాం, తడువు చేస్తున్నాం, వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఎందుకో తెలియట్లేదు, ఏవో ఆటంకాలు, ఏవో అభ్యంతరాలు. ఇప్పుడు ఒకవేళ యెహోషువ ఆ దినం ఆటంకంగా అభ్యంతరంగా అనుకొని రాత్రి కదా చూద్దాంలే అనుకుంటే, ఆ ఒక్క రాత్రిలోనే గిబియోను ప్రాంతాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తాను కదా. నేర్చుకోవాలండి. నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఎందుకో తెలుసా, నీవు చేసే ప్రతి పని బైబిల్లో రికార్డెడ్గా ఉంటుంది. మీకు ఒక మాట చెప్పాలి. నేను ఇంతకు ముందు మీకు చెప్పాను, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. అధ్యాయం అంతా మీరు చదవాలి, ఇంటికెళ్ళి 100% ప్రతి ఒక్కరు చదవాలి. ఎందుకో తెలుసా, అసలు కొన్ని ప్రయాణాలు వారు చేసిన మజిలీలు రాయనివి కూడా, ఆ పేర్లు లేనివి కూడా 33వ అధ్యాయంలో రాశాడు. నేను మీకు చెప్పాను కదా, రామ్సేస్ నుండి సుక్కోతుకు వచ్చారట, సుక్కోతు నుండి యాతాముకు వచ్చారట. అలా ఆ ప్రయాణం అవన్నీ అక్కడ ఎంత పర్ఫెక్ట్గా కోట్ చేశాడు తెలుసా. అక్కడ చదవండి, ఒక్క మాట చదవండి, 5వ వచనంలో ఒక్క మాట, 33:5. రామ్సేస్ నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి, సుక్కోతు నుండి బయలుదేరి అరణ్యపు కడనున్న యాతాములో దిగిరి. మీరు అధ్యాయం అంతా చదవండి. బయలుదేరి మారా దగ్గర, ఏలీము దగ్గర, ఈ రఫీదీము దగ్గర వండర్ఫుల్ తెలుసా, ఒక్కటి వదలలేదు దేవుడు. బయలుదేరని పదాన్ని స్ట్రెస్ చేసి మరీ రాశాడండి ఆ అధ్యాయం అంతా. అసలు ఎంత ఆశీర్వాదం ఉందా అనిపించింది నాకు. నేను చదువుతూ ఉంటే మీకు తెలుసు, ఏలీము దగ్గర ఎంత సమృద్ధిని ఇచ్చాడండి దేవుడు. నీటి బొగ్గలు దొరికాయి, ఈత చెట్లు ఉన్నాయి, ఇంకేటి కావాలి, నీటి బొగ్గలు ఉన్నాయి, 70 ఈత చెట్లు ఉన్నాయి, 12 నీటి బొగ్గలు ఉన్నాయి, చాలు. కృప చాలు, నాకు పాడుతుంటారు కదా, కృప చాలును నీ కృప చాలును,
ఎన్నటెన్నటికి నీ కృప చాలును అనుకుంటాం కదా, తరతరములకు అని అనుకుంటాం. వీళ్ళకు 12 నీటి బొగ్గులు ఉన్నాయి కానీ విడిచిపెట్టడం కష్టం కదా. బయలుదేరడం సులువా? ముందే ఉందో తెలియదు కదా. అప్పుడే మారాలంటే చేదైన అనుభవం ఉంది కదా వారి జీవితాల్లో. నీరు లేదని బాబు చచ్చిపోతాం ఇక్కడ అని అన్నారు కదా, సనుక్కున్నారు కదా. తరగని నీటి బొగ్గనిచ్చినప్పుడు నా హృదయం పులకించిపోయిందండి. 12 నీటి బొగ్గలు అక్కడుంటే దేవుడు మాట్లాడుతుంటే బయలుదేరుతున్నారు. ఎలీముని విడిచిపెట్టాలి అంటే ఏలీముని విడిచిపెట్టి వస్తున్నారా? ఎందుకో తెలుసా? ఇంతకంటే శ్రేష్టమైనటువంటి ఒక దేశం ఉంది, ఇంతకంటే ఒక శ్రేష్టమైన గెలలు గల దేశం ఉంది. ద్రాక్ష గెలలు, అంజూరపు చెట్లు, ఓ మహాపట్టణం, కట్టని కోటలు, నాటని తోటలు. రేపు నేను చెప్తున్నాను, ఈ భూమి మీద కాదండి, పరలోకం వెళ్తే అంతు చిక్కని మహాపట్టణం ఒకటి ఉందండి. బయలుదేరట్లేదు చాలా మంది, ప్రయాణం అవ్వట్లేదు. ఎందుకో తెలుసా? ముందు చెప్తాను. మొదటిది, గిల్గాలు నుండి వారు బయలుదేరారు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలులు బయలుదేరారు. ఏలిము నుండి బయలుదేరారు. రఫీదీములో నీరుందట, అక్కడి నుంచి బయలుదేరారు. సీనాయి పర్వతం వదిలేయడం అంత సులువా అండి? పర్వతం దగ్గర దేవుని అనుభవాలు విడిచిపెట్టి బయలుదేరుతున్నారు. ఆకాశము నుండి దేవుని మహిమను చూశారు, బయలుదేరుతున్నారు. కారణం ఏంటో తెలుసా? తాత్కాలికమైనటువంటి వాటికంటే మహోన్నతమైనది ఇంకా ముందు ఉంది. దాన్ని ఎవరు గమనించట్లేదు కదా. మొదటిది, గిల్గాలు నుండి బయలుదేరినట్లుగా మనం బయలుదేరాలి. మనం విమోచించబడ్డాం. మన బిడ్డలు, మన పిల్లలు, మన కుటుంబాలు ఈరోజు విమోచించబడాలి, దొర్లించబడాలి. రెండవ అనుభవం ఏంటో తెలుసా? గిబియోనుకు వారు ఏం చేశారు తెలుసా? రాత్రంతా ప్రయాణం చేశారు, రాత్రంతా నడిచారని రాశాడు దేవుడు. రాత్రంతా నడిచారని రాశారా? ఆగారని రాశారా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. అంతే కదా. మనం అట రాత్రంతా ప్రయాణం చేస్తే, మా అన్న పేతురు అన్న రాత్రంతా ప్రయాసపడితే రాదాయను ప్రతిఫలం. బట్ దేవుని మాట పట్టుకొని యెహోషువ ప్రయాణం చేశాడు అక్కడ. ఇప్పుడు బయలుదేరాడు, దేవుని మాట పట్టుకొని బయలుదేరితే రాత్రంతా నడిచాడు. ఏం చూపిస్తుంది ఈ మాట? నేను ఇక్కడ జస్ట్ రాసుకున్నాను. ఒక రాత్రంతా నీవు నడిచేది తెలుసా? ఆగని నీ ప్రయాసను దేవుడు చూస్తాడండి. ఆ పని నీ ప్రయత్నాలను దేవుడు చూస్తాడు. ఆ పని నీ కృషిని దేవుడు చూస్తాడు. ఆ పని నీ అలసటను దేవుడు చూస్తాడు. రాత్రంతా నడుచుట, ఆగిపోక సాగిపోయే నీ జీవితాన్ని చూస్తాడు అక్కడ. రాత్రంతా వాళ్ళు నడిచారు. నీ పరుగు, నీ ప్రయాస, నీ కృషి, నీ ప్రయత్నాలు, నీ పనిని చూస్తాడు. రాత్రంతా నడవటం అంటే ఏంటో తెలుసా? అభ్యంతరాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇప్పుడు రాత్రంతా నడుస్తారు. ఇంకో మాట చెప్పనా మీకు? రాత్రంతా నడవడం దేనికి సూచన తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో నువ్వేంటో తేలిపోతావు అక్కడే. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో రాత్రంతా ప్రార్థన చేశారు. ఎందుకు రాత్రంతా ప్రార్థన చేశారో తెలుసా? 3 విషయాలు అక్కడ యేసుక్రీస్తులో జరిగాయి. యేసుక్రీస్తు యొక్క శారీరక స్థితి అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానసిక స్థితి అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మీయ స్థితి అర్థమవుతుంది. ఒక రాత్రంతా నీవు చేసే పనిలో 3 విషయాలు అర్థమవుతాయి. శారీరక, మానసిక, ఆత్మీయ స్థితులు ఏంటో చెప్తాయి ఒక్క రాత్రి నువ్వు అలా చేసి చూస్తే. యేసుక్రీస్తు ప్రభువారు శారీరక స్థితి గెత్సెమనే తోటలో మనం చూసాం, మానసిక స్థితి చూసాం, ఆత్మీయ స్థితిని మనం చూసాం. ఈరోజు ఒక్క రాత్రి నీవు ఒకవేళ నువ్వు అలా చేయగలిగితే, నడిచావా ఎప్పుడైనా ఆగకుండా? ఎన్నిసార్లు ఆగిపోలేదు? నేను చెప్పిన మాట ఒకటే, మీరు వినండి. దేవుడే మనకు మాదిరి, దేవుడే మనకు మాదిరి. ఎందుకో తెలుసా? రాత్రంతా మన జీవితంలో మనం నడవటం ఏంటండి?
నడుచుట నువ్వు నేనే కాదు. నడుచుట నువ్వు నేనే కాదు. ఎవరు నడిచారో తెలుసా? మీరు యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. 1వ అధ్యాయం 36వ వచనం. అవును. ఎవరట? నువ్వు నేను నడవడం కాదు. దేవుడు ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు తెలుసా? ఇదిగో అతడు నడుచుచున్నటువంటి యేసు వైపు చూచాడట. ఆయన ఎంత మాదిరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు నడువురా 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 అని నాకు చెప్పట్లా. అతడు నడుచుచున్నటువంటి యేసును చూసి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం పేరు పడ తెలుసా? ఈయన నడుచుచున్నటువంటి గొర్రె పిల్ల. ఈయనే గొర్రె పిల్ల చెప్పాలి. ఈయనే గొర్రె పిల్ల, నడుచుచున్నటువంటి గొర్రె పిల్ల. సతికిల పడిపోయిన గొర్రె పిల్ల కాదు, నడుచుచు ఉన్నటువంటి గొర్రె పిల్ల. ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు ప్రభువా నువ్వు ఎలా ప్రభు అలా బతికో నువ్వు చెప్పలేవు. నీ మీద నేర స్థాపన చేయడానికి రెడీగా ఉంటారు పైకి వెళ్తే. యేసుక్రీస్తు ప్రభు వారిని యోహాను చూస్తుంటే అలా చూస్తున్నాడు. అదుగో నడుచుచున్నటువంటి దేవుని గొర్రె పిల్ల. ఎప్పుడైనా నడిచావా? ఎప్పుడైనా అలా చూసావా? దేవుడిని అలాగే ఎప్పుడైనా చూసావంటే ఆ మాట చెప్పిన దగ్గర నుంచి యేసుక్రీస్తు జీవితంలో తన ప్రయాణం ఆగలేదండి. ఆ రాత్రి అందుకే ఆ గెత్సెమనే తోటలో ఆగిపోయే పరిస్థితులు వచ్చాయి. ఆ రోజు ప్రారంభంలోనే నడుస్తున్నటువంటి దేవుని గొర్రె పిల్లని యోహాను ప్రకటిస్తుంటే ఆ రాత్రి తండ్రితో పోరాటం చేస్తున్నాడు. తండ్రితో అడుగుతున్నాడు, ప్రభువా ఏమో ఇది తట్టుకోలేనేమో, ఒకవేళ తీసేయగలుగుతావా? ఎందుకో తెలుసా? ఆయనకు ఒక పేరుంది. ఆయనకి ఏటట? నడుచుచున్న దేవుని గొర్రె పిల్ల. ఈరోజు ఒకవేళ గెత్సెమనే తోటలో ఆ రోజు ప్రభా కొద్దిసేపు ఆగు, కష్టం అయిపోతుంది, ఇంకా కొన్ని సంవత్సరాలని ఆయన చెప్పలేదు. మరలా వచ్చాడు, ఆగిపోలేదు, మరలా వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మరలా వెళ్ళాడు. తన ప్రయాణాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. అందుకే గిబియోను వరకు వాళ్ళు రాత్రంతా నడుస్తున్నారు. చాలా విషయాలు చెప్పగలను కానీ చెప్పను. అందుకనే మీకు ఇప్పుడు గిబియోను వరకు నీవు నడవాలి. గిబియోనుకు వస్తే ఏం నీకు అర్థమవుతుంది? గిల్గాలు నుంచి గిబియోనుకు వస్తే ఎవరి కోసం గిబియోనుకు వచ్చారో తెలుసా? ఎందుకు వచ్చారు చెప్పాలి? రక్షించడానికి వచ్చారు. గిబియోన్లో ఏం చేయాలి? ప్రజలున్నారు, వారిని రక్షించాలి. రాత్రంతా ప్రయాసపడకపోతే జరుగుతుందా? అవ్వదు కదా. ఒకవేళ నువ్వు ప్రయాణం అవ్వకపోతే జరుగుతుందా? అవ్వదు కదా. కష్టం అనుకుంటే జరుగుతుందా? అవ్వదు కదా. నేను అందుకే రాస్తున్నాను, గిబియోనుకు వచ్చారు. గిల్గాలు అంటే విమోచించబడిన స్థలము. ఇప్పుడు గిబియోను ఏంటో తెలుసా? రక్షణ కొరకు ఎదురు చూచే స్థలం. అది ఏంటండి? రక్షణ కొరకు ఎదురు చూచే స్థలం. వాక్యం చదువుతుంటే ప్రభువా ఇంకా ఏదైనా చెప్పొచ్చు కదా అనిపిస్తుంటది. రక్షణ కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు, సహాయం కోరారు. చచ్చిపోతాం. రక్షణ కొరకు ఎదురు చూచే స్థలములో అడుగు పెట్టాడు యెహోషువ యోధులు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? అనేకులు రక్షణ కొరకు. ఇప్పుడు మూడవది పోరాటం. మూడవది ఏంటట? బయలుదేరాడు, రాత్రంతా నడిచాడు, ఇప్పుడు అక్కడ పోరాటం చేస్తున్నాడు. తన సామర్థ్యం ఒకవేళ తక్కువే కావచ్చు, కానీ ఇప్పుడు పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు బెత్ హోరోను అనే స్థలానికి వచ్చారు, పరిగెడిపోతున్నారు. వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది, వాళ్ళు బెత్ హోరోనుకు పరిగెడుతున్నారు. ఇప్పుడు ఏంటో తెలుసా? ఇప్పుడు యెహోషువ యోధులు పరీక్షించబడినటువంటి స్థలం. అది పరీక్షించబడుతున్న స్థలం. నడిచారు, వారిని రక్షించాలని ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు బెత్ హోరోనులో వారు పారిపోతున్నారు. దేవుడు మధ్యలో కలుగు చేసుకుంటున్నాడు. అది పరీక్షా స్థలం, ఇంకా విజయం రాలేదు. ఇగో ఇప్పుడు పోరాడితేనే విజయం కదా. ఇప్పుడు పరీక్షా స్థలంలో శ్రమలు ఎదురవుతాయి. ఆ బెత్ హోరోనులో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు ఒక పక్క. ఇప్పుడు ఆ పరీక్షా స్థలంలో అనేక శ్రమలు, అనేక అనుభవాలు గుండా వెళ్ళాలి. యుద్ధం ఆపకూడదు. ఒకవేళ దేవుడు ఒక పక్క నుంచి చేస్తున్నా యుద్ధం ఆగడానికి లేదు. ఇప్పుడు బెత్ హోరోనుకు కూడా నీ వెళ్ళాలి. వాళ్ళని పారిపోతాండ్రలే, వదిలేయండి అన్న, అంతేనా? ఆడి పాప నాడే. ఇట్ ఈస్ అవర్ మెంటాలిటీ.
ఆడి పాప అన్నాడే. ఎవరో అన్నారు నాకు, ఓకే, ఎవరో అన్నారు నాకు, ఏటన్నారంటే, అన్న మనం ఎలాంటి వాళ్ళైనా క్షమించేయాలన్నా అని అన్నారు. నాకు ఇంటికి వచ్చి చెప్పారు, వాళ్ళు పిలిచినప్పుడు మనం పలికియాలి, పర్లేదు. నేను ఒకటి చెప్పనా, ఎవడినైనా క్షమించవచ్చు, కానీ సైతాన్ గండి మాత్రం క్షమిస్తావా? వాళ్ళకి అర్థం అవ్వలేదు, చెల్లికి అర్థం అవ్వలేదు, మాట్లాడియాలన్న తప్పు కాదు. క్షమాపణ పొందదగిన వాడికి సాతానికి క్షమించడానికి ఛాన్స్ లేదు. నువ్వే సైతాను గండి క్షమించేది, సాక్షాత్తు సాతాను స్వరూపము కదా వాడు. అలాంటి నువ్వే దగ్గర నుండి క్షమించే తప్ప పర్లేదన్నా. అలా మనం దేవుని పెట్టలేం. క్షమాపణ పొందదగిన వాడి దగ్గరే అలా క్షమించన్నా అంటే, తమ్ముడా నేను నిన్ను క్షమించాను. ఇది కదా దేవుని ఈక్వేషన్. వీళ్ళు బెత్హోరానికి వెళ్ళిపోతుంటే యెహోషువ వదలలేదండి. పిల్లలు వెళ్తాను, పరిగెడతాను, వాళ్ళు పరిగెడుతుంటే నేను పరిగెడుతున్నాడు. నేను ఒకటి చెప్పనా, వాళ్ళు పరిగెట్టి వాళ్ళు వెంటాడుతుంటే నువ్వు పరీక్షించబడే స్థలం అది. ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్ళాలి తెలుసా? అజేకా వరకు వెళ్ళాలి. ఎక్కడ వరకు? అజేకా వరకు వెళ్ళాలి. నేను చాలా వాక్యం చెప్పగలను కానీ చెప్పలేకపోతాను, నన్ను క్షమించండి. అజేకా వరకు వెళ్ళాలి. అజేకాలో ఏముంటో తెలుసా? అది దేవుడు యొక్క ప్రత్యక్ష సహాయము పొందదగే స్థలం అది. ఆమేన్. దేవుని ప్రత్యక్ష సహాయము నువ్వు చూడగలిగే స్థలం అది. అజేకాల దేవుడు అప్పుడు రెచ్చిపోతున్నాడండి. బెత్హోరు నుంచి అజేకా వరకు దాదాపు 30 కిలోమీటర్ల ప్రయాణంలో ఆకాశము తెరవబడింది. ఆకాశం నుండి వడగండ్లు వస్తున్నాయి. దేవుని యొక్క ప్రత్యక్ష సహాయాన్ని యోధులందరూ చూస్తున్నారు. ఎక్కడికి రావాలి? అజేకాకి రావాలి. దేవుని యొక్క ప్రత్యక్ష సహాయం నువ్వు చూడాలి. ఆ అనుభవం నా జీవితంలో లేకపోతే నా లైఫ్ వేస్ట్ అండి. ఎప్పుడైనా కూడా ప్రత్యక్షంగా చూడాలి దేవుని సహాయాన్ని. ఒకరోజు నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ రాత్రి నా దగ్గర 10 రూపాయలే ఉంది, జీతం పడ్డానికి 2 రోజులు ఉంది, ఎలా బతకాలి? నేను వీధిలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద ఆంటీ నన్ను పిలిచారు. నాయనా ప్రైజ్ ది లార్డ్ అన్నది. అమ్మ ప్రైజ్ ది లార్డ్ అన్నాను. పైకి రానాయన అంటుంది. నేను 10 రూపాయలు పట్టుకొని బజార్కి బయలుదేరాలి. 10 రూపాయలు పట్టుకొని బజార్కి బయలుదేరాలి. ఆంటీ బాగున్నారా, చాలా రోజులైంది, మా చర్చికి రావడం మానేశానంటే, లేదంటే నేను ఇలాగ దేవుని పనిలో ఇప్పుడు చక్కగా ఉన్నాను, వాడబడుతున్నాను, దేవుని పరిచర్యలో ఉన్నంటే చాలా సంతోషించింది. అయితే నా కోసం ప్రార్థన చేయను ఆయన అన్నది. కన్నుకి ఆపరేషన్ అయ్యిందంటే ప్రార్థన చేశాను. వెళ్ళిపోతుంటే ఓ చిన్న కవర్ పెట్టింది నా చేతిలో. మీరు అలాగే అనుకోండి, తమ్ముడు అన్ని కవర్లు తీసుకుంటారు, నాకెవడు ఏ కవరు ఇవ్వట్లేదు అలాగే అనుకోకండి. ఈ సంఘానికి సంబంధించిన కూడా కాదు, కవర్ పెట్టింది. ఆ కవర్ పెడితే వద్దంటే అంటే, నాయన ఇది నీకు కాదు, పాప బాబు ఉన్నారు కదా వాళ్ళకి చాక్లెట్లు కొని అన్నది. దానికి చేతిలో ఇచ్చేవచ్చు కదా, కవర్ ఎందుకు ఇచ్చింది. సర్లే అయినా నేను వచ్చాను. ఎంత ఉందంటారా మీరు? 1000 ఉన్నాయి అనుకుంటారా? 100 రూపాయలు ఉంది అందులో. కవర్లో 100 రూపాయలు ఉంది. ఎందుకో జీతం పడడానికి 2 రోజులే కదా ఉంది. నేను బతకడానికి 100 రూపాయలు 2 రోజులకి నాకు సరిపోద్ది. 100 రూపాయలు తీస్తే దేవా నీకు ఎన్ని కూరగాయలు వచ్చేస్తాయో 2013లో 100కి ఎన్ని వచ్చేస్తాయి? ఇప్పుడంటే 60-70. ప్రత్యక్ష సహాయం చూడగలగాలి. అజేకాకు బెత్హోరు నుంచి పరిగెట్టు, ప్రయాసపడు, ఫలితం ఏంటో దేవుడు చూపిస్తాడు. ప్రయాసపడి వెళ్తుంటే దేవుని యొక్క ప్రత్యక్ష సహాయం దొరుకుతుందండి. నా మాటలు మీకు అందరూ అర్థమవుతున్నాయి కదా? ముగింపు ఏంటో తెలుసా? ఇప్పుడు పారిపోతున్నారు. మక్కెదాలో రాజులు 5 రాజులు గుహలో దాక్కున్నారు. మక్కెదా వరకు వాళ్ళని తరుముకెళ్ళి గొప్ప విజయాన్ని దేవుడు వారి జీవితాల్లో అనుగ్రహించాడు. నేను ముగింపులో ఇంకొక సమరీ చెప్పేస్తాను. ఫైనల్ అంశం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ ప్రయాణంలో, నీ ఆత్మీయ ప్రణయంలో, ఆత్మీయ పోరాటంలో పోరాడుతున్నామా? నీకు తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో పోరాటం లేకపోతే నీ జీవితంలో ఎప్పటికీ కూడా ముందుకు కొనసాగలేవు. నేను రాసుకున్న రోమపత్రిక 7:23 పౌలు అంటాడు, నా మనస్సునందు వేరొక నియమంతో నేను పోరాడుతున్నాను. పోరాటం చేయాలి. బెత్హోరోనులో వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారో తెలుసా? ఆత్మీయ ప్రయాణంలో ఆత్మీయ పోరాటాలు ఉన్నాయి. నా మనస్సునందు వేరొక నియమము నన్ను చెరపడుతుంది. ఆదివారం మందిరం పర్లేదు, ఇంకో దగ్గరికి వెళ్ళినా పర్లేదు అనుకునే పోరాటం జరుగుతుంది.
ఈరోజు ఇంకొక పని ఉందనుకునే పోరాటం జరుగుతుంది. పౌలు లాంటి వాడినే వేరొక ప్రభువు కోసం రక్తము కారునంతగా పోరాడాలి. నా శరీరంలో ఎన్ని బలహీనతలు నాకు ఉన్నాయో అయినా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నేను నిరాశగా ఉండనండి. ఇక్కడికి వస్తే నేను నిరాశగా ఉండను. నన్ను ఎవరన్నా పని చేయొద్దన్నా నేను ఫీల్ అవుతాను. ఎందుకో తెలుసా? దేవుని అనుగ్రహము లేకపోతే బాగున్నా చచ్చిపోతాడు మనిషే. ఏటైందంటే ఏ జబ్బు లేదండి, నిన్న చూసాము, నిన్న మాట్లాడానండి అంటాడు. అది ఎప్పుడు ఏ రోగం లేదట, చచ్చిపోన్నాడు. ఆయన నీ కృప లేకపోతే ఈ నొప్పులు గిప్పులు కూడా ఇంకా డెవలప్ అయిపోతాయి రోజు రోజుకి లోపల. నేను ఒకటే అనుకున్నాను, నీ కృప ఆశ్రయించాలి, రక్తము కారునంతగా పోరాడాలి. తిమోతికి చెప్తా అంటాడు, తిమోతి మంచి పోరాటం పోరాడు. ఏ పోరాటం అట? మంచి పోరాటం పోరాడు. ఏదో 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 దానికోసం పోరాడుతున్నావా? బైబిల్ చెప్తుంది అది మంచి పోరాటాలు కాదు. ఈరోజు యెహోషువ చేసిన పోరాటాన్ని దేవుడు ఎందుకు రాశాడో తెలుసా? ఇది మంచి పోరాటం. ఏ పోరాటం? ఇది మంచి పోరాటం. ప్రజల కొరకు నువ్వు చేసే ప్రతి పోరాటం అది మంచి పోరాటమే. పౌలు తన లైఫ్ ముగింపులో ఒక మాట రాసుకున్నాడు, నేను మంచి పోరాటము. అలా తెలుసా? ఆయన అంటాడు వెళ్ళిపోతాం, మేము మాసిదోనియాకి వెళ్తే వెలుపట పోరాటాలు, బయట భయాలతో పోరాడాలి, లోపట వెలుట పోరాటాలు. పౌలుకి భయపెట్టే పరిస్థితులతో పోరాడాలి. మోకరిద్దాం. ప్రభువా, ఆ జీవితాల్లో ఈరోజు నేర్పిస్తున్నాం. సాతాను వెనుతిరుగుతున్నాడు, మేము నీకు విధేయత చూపిస్తే వెనుతిరుగుతాడు. సాతాను శత్రువు పారిపోతున్నాడు, మక్కెదా వరకు వాడిని తరమాలి. నువ్వు గిల్గాలులో విమోచించబడ్డావు కదా, ఇదిగో నువ్వు ప్రయాణం కొనసాగించు. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. గిబియోను వరకు ఒకవేళ నీవు రాగలిగితే, యుద్ధం పోరాటం ప్రారంభించగలిగితే, ఆ పోరాటములో నీ దేవుడు ఆకాశాన్ని వాడుతున్నాడు, సృష్టిని వాడుతున్నాడు, వడగండ్లు కురిపిస్తున్నాడు. నీకు సహాయం చేయడానికి 80 కిలోమీటర్లు నీతో ప్రయాణం చేశాడు నీ దేవుడు. కేవలం ఎందుకంటే నీ పనిలో, నీ ప్రయత్నాల్లో నీ కృషిని చూస్తున్నాడు. రాత్రంతా నీ నడకను చూస్తున్నాడు. రాత్రంతా నీవు చేసే ప్రార్థన చూస్తున్నాడు. ఒక్క రాత్రి ఎబ్బేకులో ఎందుకు యాకోబును మార్చాడు? ఒక్క రాత్రి ఆ రోజు గెత్సెమనెలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పోరాడుతున్నారు? ఆలోచించు. ప్రభువా, మేము బయలుదేరుతాం ప్రభువా, అబ్రహాం లాగా ఉంటాం. మేము నడుస్తాం ప్రభువా, యెహోషువ లాగా ఉంటాం. మేము యెహోషువ లాగా పోరాడుతాం. మేము మోషేలాగా మా ప్రజల కోసం వెళ్తాం అనే ప్రమాణంతో నువ్వు ఈరోజు దేవుని బలలో చేయవేయగలిగితే, నా దేవుడు మక్కెదాములో వారికి విజయం ఇచ్చినట్లుగా ఈ భూమి మీద నీకు విజయం ఇవ్వబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.